ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది కానీ ఆయన సినిమాలు ఆపేసేసి ఇంకా హార్డ్ వర్క్ ఫీల్డ్ మీద చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాని గురించి చర్చ నడుస్తుంది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా, మీరు అదే చెప్పారు. సినిమాలు బ్రేక్ చేసేసి మంచి పేరు వస్తున్నప్పుడు అది సినిమాలు బ్రేక్ చేసేసి ఫ్యాన్స్ అనే విధానం, నేను వెంకీ ఎఫ్సి ఫ్యాన్స్ అనే విధానాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన హార్డ్ వర్క్ బాగుంది. రోడ్లు వేయడం, అర్బన్ ఏరియాలు ఎక్కడెక్కడ అడవుల్లో వెళ్తున్నారు, అలాగే కంటిన్యూ చేస్తే సినిమాలు ఆపేసి రాజకీయాల్లో ఉండాలి ఫుల్ గా. అలా ఉంటే రానున్న 20 ఏళ్లలో ఆయనకి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో నా చేయి కూడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రిగా ఎలాంటి మార్పులు చూశారు ఆయన? అంటే మీరు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీరు ఎలాంటి మార్పులు చూసారంటే? బాగానే చేస్తున్నారు కానీ కొంచెం అటు సెలవులు ఇటు ఆ షూటింగ్లు ఇటు పూర్తి గ్రిప్ చూపిస్తేనే నాకు మళ్ళీ ఓటు వేయాలని అనిపిస్తుంది. సరే 100% తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనవసరం, ఆయన సొంత పని ఆయన చేసుకుంటున్నారు. పక్కన ఉన్న ఎమ్మెల్యే కంటే బెటర్ గా చేస్తున్నారు. 2 ఫీల్డ్ చేసినప్పుడు 2 ఫీల్డ్ చేస్తున్నారు కదా, సినిమా ఫీల్డ్, రాజకీయాలు. పక్కన ఎమ్మెల్యే కంటే బెటర్ గా చేస్తున్నప్పుడు తిట్టకూడదు. ఫైనల్ గా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే? పవన్ కళ్యాణ్ గారికి అది రాష్ట్ర బడ్జెట్ ని బట్టి చాలా ఉందండి, అది లోతు. అది కష్టమేనని నాకు అనిపిస్తుంది యాజ్ ఏ ఓటర్ గా. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ గారి మీద? మంచి వ్యక్తి, రాజకీయాల్లో నిలబడతారు, ఎదురొచ్చే గాలిని తట్టుకుంటారంటారే అది 100% ఆయన దగ్గర ఉంది. అలా అని ఆయనకు ఉన్న ఆపోజిట్ వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. ఎవరిని చులకనగా మాట్లాడకూడదు, వాళ్ళని వీళ్ళని కానీ వీళ్ళు వాళ్ళని కానీ మాట్లాడకూడదు. ఎవరి గ్రిప్ వాళ్ళకి నిర్ణయించేది జనాలు. అంటే నేను ఓటర్ని. అది